ఎవరా అని చెప్పి అడిగాడు జనసేన ఇన్ఛార్జ్. దాంట్లో భాగం అయ్యారు. నిదాలు ఒప్పుకోకపోతే తర్వాత రాలేదు మీరే. నిదాలు ఒప్పుకోకుండా వాళ్ళు కొట్టినా మేము భరిస్తాం, తల్లిని తిట్టినా మేము భరిస్తాం, ఏ రకంగా మల్లెపూలు నలుపుకుంటాడన్నా మేము భరిస్తామంటే అది మీ ఇష్టం. మీరు ఎట్లయినా ఉండండి. మాకు వచ్చిన నష్టం ఏంది? మాకు కాదు కదా. మీకు ఎందుకు ఉంటుంది? సార్ దెబ్బలు తినే మీకు నొప్పి చూస్తే మాకెందుకు నొప్పి ఉంటుంది చెప్పండి. మాకేం నొప్పి లేదు. దెబ్బలు తినే మీకు నొప్పి చూస్తే మాకెందుకు ఉంటుంది? అరే పాపం పడుతున్నారా చెబుతాం మనం. మేము దెబ్బలు తింటే మంచిగా మీరు వచ్చి క్వశ్చన్ చేద్దాం మధ్యలో ఉండేవాళ్ళు. మేము ఉంటాం దానికి ఇంకా ఎంజాయ్ సాక్షి న్యూస్ లో ఇక్కడ పెట్టకండి. ఓకేనా? మీకు ఏబిఎన్ దాంట్లో చూపించనా? కమ్మని మీడియా చూపించనా? అది పెట్టండి. నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ నచ్చిన కమ్మని మీడియాలో చూపించనా? మీరు ఒకటి నేను సూటిగా ఒకటి అడుగుతా ఉన్నా, సర్వే ఎందుకు చేస్తారు ఇప్పుడు చెప్పండి. రెండు అడిగినా చెప్తాను. ఇప్పుడు చెప్పండి, కులగణన ఇప్పుడు ఎందుకు చేస్తా ఉన్నారు చెప్పండి. ఆ డేటా వాలంటీర్ చెప్పండి. ఆ డేటా వాలంటీర్ చెప్పండి. కేంద్ర ప్రభుత్వానికి చెప్పండి. సుప్రీంకోర్టు 4.5 ముఖ్యమంత్రిగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అరే ఎవడన్నా అసలు ఎవరు ఏంటి ఎక్కడ ఎవరెవరు ఉన్నారో కోరుకుంటారు. వెంకటరెడ్డి గారు కిరణ్ నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇలాంటి పనికిమాల వీడియోలు, ఫేక్ వీడియోలు, మార్పుడు వీడియోలు, ఎందుకు పనిచేయని వీడియోలు తీసుకొచ్చి దాని వల్ల ఎందుకు చేస్తారా లేదా? సర్వే ఎందుకు చేస్తున్నారు? జగ్గంపేట మీటింగ్ లో సంబంధం ఏం సంబంధం? మీద మాట్లాడేది మీద మాట్లాడుతున్నాం. 90 ఏళ్ళలో మీకు శాతకాల మీ అధ్యక్షులకు అసెంబ్లీలో తీర్మానాలు చేసి కిరణ్ ఓకే, ఇది ఎప్పుడు వీడియో ఏంటో కానీ ఏదో జ్యోతులు నవ్వి మాత్రం ఎవరి మీద ఇలా తోసినట్టుగా ఇందులో క్లియర్ గా ఉంది. అక్కడ జనసేన జెండాలు ఉన్నాయి, అది ఎవరిదన్నది నాకు క్లారిటీ లేదు. నేను ముత్తా శశిధర్ ఆంధ్రప్రభ దినపత్రికలో ఏ ఛానల్ కాదు, ఇది ఛానల్ కాదు, ఎవరో షార్ట్స్ పెట్టారు. తలక అక్కడ పెట్టుకుంటాడు. నీ వాయిస్ బ్రేక్ లో ఉంది, మ్యూట్ లో ఉంది. కిరణ్ వాయిస్ మ్యూట్ లో ఉంది సార్. మ్యూట్ లో లేదు, ఓకే సైలెంట్ గా ఉండండి ప్లీజ్. సైలెంట్ గా ఉండండి. పాసిపోయిన వార్తలు, పాసిపోయిన న్యూస్ ఎప్పుడు ఇస్తారు జగ్గంపేట? అది 5 నెలలు అయింది. 5 నెలల వార్త తీసుకొచ్చి ఈ రోజు వెంకటరెడ్డి గారు టిక్కు అని చూపిస్తే మనం చూస్తామా? ఒక్క నిమిషం ఆగండి. వర్మ గారు, వెంకటరెడ్డి గారు ఇందాక ఏమన్నారు, నేను మాట్లాడేటప్పుడు ఎవరు మాట్లాడకూడదు అన్నారు. సేమ్ అప్లైస్ టు యూ సార్. మా పార్టీ ఆయన వర్షన్, మా పార్టీ మీటింగ్ పెట్టుకున్నాం, మా కార్యకర్తల కోసం మీటింగ్ పెట్టుకున్నాం, మీకెందుకు ఇబ్బంది, మీకెందుకు భయం, ఇది ఆయన మాట. ఇప్పుడు ఏదో ఎప్పటిదో మా కిరణ్ చెప్పినట్టుగా పాసిపోయిన వీడియో తీసుకొచ్చి ఇది అని చూపిస్తున్నారు కదా సార్. ఇది ఇవాల్టిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అఫీషియల్ పేజ్, ఫేస్బుక్ పేజ్. దయచేసి జూమ్ చేయండి. ఇందులో ఏదైతే ఉందో వీళ్ళు పెట్టినటువంటి పోస్టర్లు ఇవి. ఏంటది? క్యారికేచర్స్. ఎక్కడండి వీళ్ళు పెట్టింది? మీ పార్టీ మీటింగ్ అయితే మీ పార్టీ కార్యకర్తల కోసం మీరు మీటింగ్ పెట్టుకుంటే పక్క పార్టీ నాయకుల క్యారికేచర్లకు సంబంధించినవి ఎందుకు పెట్టారు? తమాషాలా? మీ పార్టీ మీటింగ్ అయితే మీ పార్టీ కార్యకర్తలు పెట్టుకుంటే, మీ పార్టీ కార్యకర్తల కోసం పెట్టుకుంటే వేరే పార్టీ వాళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారు? ఏం తమాషాలా? అంటే మీరు ఎవరన్నా ఏమనొచ్చు, పక్కవాడు మిమ్మల్ని ఏమనకూడదా? ఇక్కడ ఏమంటారు? ఆగండి ఇన్సాఫ్. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదా? మరి మీరెందుకు మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడినప్పుడు నేను
నేను ఇప్పుడు ఒక్కటే మాట్లాడుతున్నా. అన్నారు కదా వాళ్ళ పార్టీ మీటింగ్, వాళ్ళ పార్టీ కార్యకర్తల మీటింగ్, మీ అఫీషియల్ పేజ్ చూసుకోండి, వెబ్సైట్ మీ అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ లో చెక్ చేసుకోండి. ఇది మీ సంస్కారం. మీరు వచ్చి బయట వాళ్ళ గురించి మాట్లాడతారు. మేము కనీసం ప్యాలెస్ లో అన్నాం, ఇల్లు కాదు ప్యాలెస్ లో అన్నాం, మీరు వచ్చి కొంపలను మాట్లాడుతున్నారు. ఇది మీ సంస్కారం. నేను ఒకటే చెప్తున్నా అండి, ఇవాళ ప్రజాధనం దుర్వినియోగం గురించి వర్మ గారు ఇప్పుడు ఆయన మాట్లాడిన సేపు నేను మాట్లాడలా. ఆ సంస్కారం ఆయనకు ఉండాలి, ఆ సంస్కారం ఆయనకు ఉండాలి. మీరు మాట్లాడిన సేపు నేను మాట్లాడలా, నేను మాట్లాడినప్పుడు మీరు మాట్లాడద్దు. సంస్కారవంతంగా బిహేవ్ చేయండి. ఎలాగో మీ పార్టీకి అది లేదు, మీ పార్టీ నాయకుడికి అది లేదు, మీరన్నా ఉన్న మీ సంస్కారాన్ని కోల్పోకండి. ఇప్పుడు ఏమంటారు, మేము ఎక్కడైనా ఆగండి. మీరు ఎన్ని అబద్ధాలు మాట్లాడినా అటు జనసేన కావచ్చు, మేము కావచ్చు, నోరు మూసుకొని అబద్ధాలు చెప్పాడు ఈ ప్రపంచంలో ఉంటాడా? సరే మీరే మాట్లాడుకోండి పోనీ. రేపటి నుంచి మీరే ఆయనతో ఇంటర్వ్యూలు పెట్టుకోండి సార్. ఎందుకు పక్క వాళ్ళు? నేను ఒకటే అంటున్నా, ప్రజాధనాన్ని మేము దుర్వినియోగం చేయలేదు అని మాట్లాడుతున్నారు. ప్రజల కోసం కట్టినటువంటి ప్రజావేదికని వాళ్లే కూల్చేశారు. ప్రజలకి సంబంధించినటువంటి ఏవైతే ఆస్తులు ఉన్నాయో, అంటే ఏవైతే బిల్డింగ్స్ ఉన్నాయో వాటి మీద వీళ్ళ పార్టీ రంగులు వీళ్ళేసి మళ్ళీ కోర్టు మొట్టికాయలు మొట్టిందని అవే రంగులు వీళ్ళు తీసేశారు. ఆ డబ్బులన్నీ ఏం వైఎస్ఆర్సీపీ పార్టీ అకౌంట్ల నుంచి రాలేదు సార్, వైఎస్ఆర్సీపీ ఏమి వాళ్ళ ఖజానా నుంచి ఇవ్వలేదు సార్, ప్రభుత్వ ఖజానా నుంచి తీసుకున్నటువంటి డబ్బులు సార్. ఇలా వీళ్ళు ప్రజాధనాన్ని మేము దుర్వినియోగపరచలేదని చెప్పి వీళ్ళు ఇవాళ వచ్చి నీతులు చెప్తారు. ఇంకో విషయం ఏంటంటే, మేము ఎక్కడైనా దూకుతాం, మీరు ఎక్కడైనా దూకండి పోయి, ఇవన్నీ మమ్మల్ని అంటున్నారు కదా. సరే మేము ఏదో ఒకటి చేసుకుంటాం, కానీ ప్రజలు మాత్రం మిమ్మల్ని బంగాళాఖాతంలో కలపాలని చెప్పి ఖచ్చితంగా డిసైడ్ అయ్యారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, ఇవాళ ఏం మాట్లాడతారు, కులగన్న నుంచి కిరణ్ ఒక డౌట్ రేజ్ చేస్తే, అవును మేము చేస్తాం, మీరు ఇన్ని రోజులు ఏం చేశారు, అన్ని రోజులు ఏం చేశారు అని మాట్లాడుతున్నారు కదా. 5 ఏళ్ళండి వీళ్ళు పవర్లోకి వచ్చి 5 years అయింది. ఫ్యాగ్ ఎండ్ లో మా 4 సంవత్సరాల నుంచి చెప్తున్నట్టుగా త్వరలో మెగా డిఎస్సి, త్వరలో డిఎస్సి అన్నట్టుగానే ఆ త్వరలో కూడగనన్న తీసుకొచ్చి ఇవాళ లాస్ట్ లో తీసుకొచ్చి ఇంకో 4 నెల రోజుల్లో ఎలక్షన్ మాట్లాడినివ్వండి. నేను ఒకటే చెప్తున్నాను, నేను మీకు ఇప్పుడు ఒకటి చూపించింది వాళ్ళ అఫీషియల్ పేజ్. మీ పార్టీ మీటింగ్, మీ పార్టీ కార్యకర్తల కోసం మీటింగ్ పెట్టుకున్నప్పుడు దమ్ము ఉంటే, సత్తా ఉంటే మీరు 5 సంవత్సరాల్లో ఏ ఎలగబెట్టారో అది మాట్లాడండి. అంతే తప్పించి వచ్చి పక్క పార్టీ నాయకుల్ని అక్కడ కూడా మళ్ళీ అదే ఏమంటారంటే పాచింతకాయ పచ్చలాగా తీసుకొచ్చి అదే రోదా 7 తీసుకొచ్చి ఏమంటారు, ఏ దుష్ట చతుష్టయం షర్మిల చెప్పిందిగా నిన్న, ఏ దుష్ట చతుష్టయం షర్మిలే చెప్పింది. ఇంకెందుకు మళ్ళా బాధ? వాళ్ళందరూ రాష్ట్రానికి పట్టిన చీడ వచ్చి మీ సొంత చెల్లే చెప్తుంది. ఇవాళ మీకు కుటుంబ విలువలు లేవు, రాజకీయ విలువలు లేవు, ఏ విలువలు లేవు, బయటకు మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారో మీకే అర్థం కాదు. మీరు చేస్తే మాత్రం ఏమి ఎవరు మాట్లాడకూడదు, మీరు ఏం చేసినా ఎవరు మాట్లాడకూడదు, ఎవరు దానికి అడ్డు చెప్పకూడదు. మీ ఇష్ట రీతిని వచ్చి ఎవరిని పడితే వాళ్ళని ఎంత మాట పడితే అంత మాట అనేస్తారు. ఇవాళ వచ్చి మా డబ్బులని మాట్లాడుతున్నారు. ఇన్ని రోజులు వర్మ గారు ఎక్కడ ప్రభుత్వ కార్యక్రమాలు ట్యాబులకు సంబంధించినటువంటి దాంట్లో నిలబడి పెళ్లిళ్ళ గురించి మాట్లాడతాడు, ఇంకో చోట నిలబడి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాడు, ఇంకో చోట నిలబడి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారు. ఇష్టారీతి. అప్పుడు అవన్నీ ఏం డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రభుత్వ ధనం కదా. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రభుత్వ కార్యక్రమాల్లో మీరు పార్టీ ప్రచారం ఎలా చేసుకుంటారు? ఇవన్నీ అనకూడదు. రూపాయి కాదు మీరు రోజున ప్రజల మాన ప్రాణానికి ఏమాత్రం రక్షణ లేకుండా వాళ్ళని దోచుకుంటున్నారు. మీరు వాళ్ళని దోచుకుంటున్నారు. చెప్పకూడదు. ముందు మనం పాఠాలు నేర్చుకొని పాఠాలు చెప్పాలి. మనం మోడీ గారు భార్యను తిట్టింది ఎవరమ్మా? వెళ్ళి మాట్లాడండి సార్. నేను మీరు అడిగిన దాన్ని మాట్లాడుతున్నా, అర్థమైందా? నేను మిమ్మల్ని అడిగిన దాన్ని మాట్లాడుతున్నా. సంస్కారం ఉంటే దాని గురించి మాట్లాడండి. మీరు మాట్లాడిన దాని గురించి మాట్లాడుతున్నా, మీరే మాట్లాడాలి. సంస్కారం గురించి, భాష గురించి, కొడలు నాని వెనకొచ్చారు మీరు, రోజా వెనకొచ్చారు మీరు, పేరు నాని వెనకొచ్చారు మీరు మాట్లాడాలి. మీరు ఎందుకు మాట్లాడతారు సార్? మేము ఒకటి చెప్తున్నాం, మీ ఫ్రస్ట్రేషన్స్ పీక్ లోకి వెళ్ళిపోయాయి. ఓడిపోతామని డిసైడ్ అయిపోయారు. ఏదో లేకపోతే గాంభీర్యం ప్రదర్శించేసి మమ్మల్ని అంటే ప్రజలు మిమ్మల్ని గమనించట్లేదు అనుకుంటున్నారా?
చేసేవన్నీ కూడా అన్ని తప్పులే. 5 సంవత్సరాల్లో వీళ్ళు చేసినవన్నీ తప్పులే. ఇవాళ బయటకు వచ్చి అన్ని నీతి సూక్తులు నీతి వార్తలు మాట్లాడుతూ ఉంటారు. బయటకు వచ్చి అక్కడికి వచ్చి దుష్ట చతుష్టయం మీకు చేత కాక పక్కన మీద పడి ఏడుస్తారు ఎందుకు? మీ అసమర్థ ప్రభుత్వం, మీకు ఏమాత్రం కూడా సమర్థత లేదు. ప్రజల్ని వేపుకు తిన్నారు, ప్రజల్ని కాల్చుకు తిన్నారు, ప్రజలు ఎక్కడికక్కడ వాళ్ళ మాన ప్రాణాలకి రక్షణ లేదు. ఇవాళ ప్రతి ఒక్క వర్గాన్ని రోడ్డుకి ఇచ్చారు మీరు. అంగన్వాడీలు రోడ్ల మీద, వర్కర్లు రోడ్ల మీద, రైతులు రోడ్ల మీద, నిరుద్యోగులు రోడ్ల మీద, మహిళలు రోడ్ల మీద, ప్రభుత్వ ఉద్యోగులు రోడ్ల మీద, టీచర్లు రోడ్ల మీద, ప్రతి ఒక్కళ్ళని రోడ్డుకి ఇచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్సీపీ పార్టీది. మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడతారా? మాట్లాడుతున్నారు మీరు. ప్రజలు కాల్చుకు తింటారు. అందుకే అంటున్నారు ప్రజలు ఇంటికి ఎప్పుడు మీ పరిపాలన మా పరిపాలన కంపేర్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి ఏమంటున్నాం ఈ జీవితంలో చెప్పగలరా? వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. బాలకోటి గారు ప్లీజ్. సింగపూర్ జాతర, మలేరియా వెంకటరెడ్డి గారు వెయిట్. బాలకోటి గారు, వర్మ గారు యుద్ధం మొదలైంది, టీవీలో మొదలైంది.